10 అయితే కానీ లేవని నేను ఈరోజు పొద్దున్న లేచి పంచగట్టినాను అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు గుడికి వెళ్తున్నాను అర్థం. ఎక్కడో కాదు, మన శ్రీశైలం గుడికి వెళ్తున్నాము. పొద్దున్నే స్టార్ట్ అయినాం. పోగానే ఆడ బోర్డు చూసినాం, జంతువులు ఉంటాయి జాగ్రత్త అని. ఆ బోర్డు కంటే ఆ రోడ్ మ్యాప్ చూస్తేనే ఎక్కువ భయమైంది మామ. స్టార్ట్ అయినాం, 50 కిలోమీటర్ల అడవి చూపించింది. అడవి వేరే లెవెల్ మామ. ఎంత పెద్దగా ఉందంటే ఆడ గ్రీన్నెస్ చూస్తుంటే దిమాగ్ ఖరాబ్ అయింది. బండిని పక్కకు పెట్టి ఒక 10 నిమిషాలు ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయిన తర్వాత డ్యామ్ వచ్చింది. డ్యామ్ దగ్గర ఫోటో తీసుకుందాం అనుకున్నాం, కానీ దర్శనానికి లేట్ అవుతుందని వెళ్ళినాం. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి 5 hours పట్టింది మామ. వచ్చి డ్యామ్ దగ్గర ఫొటోస్ తీసుకొని బయటకు వచ్చినాం. మళ్ళా స్టార్ట్ అయ్యి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 3:30 అలా అయింది. 3:30కి బండి పక్కన పార్క్ చేసేసి వీడియోస్ తీసినాం మామ. వేరే లెవెల్ ఫోటోలు వస్తున్నాయి అనుకోండి. అలాంటి ఫొటోస్ ఎప్పటికీ మెమరీస్ ఉంటాయి, వితౌట్ ఎడిటింగ్ మామ. ఆ అట్మాస్ఫియర్, ఆ నేచర్ ఎలా అంటే వేరే లెవెల్ ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మామ, కంపల్సరీ. మీరు బయటికి వెళ్ళి ఫోటోలు దిగాల్సిన అవసరమే లేదు. ఆడ ఎలా వస్తుందంటే వేరే లెవెల్ ఫొటోస్ వస్తాయి కంపల్సరీ. ఎప్పుడైతే టూర్కి వెళ్ళాలనుకుంటారో ఫ్రెండ్స్, కంపల్సరీ శ్రీశైలంకి విజిట్ చేయండి. ఆడికి వచ్చే ఫొటోస్ మనకు ఎప్పటికీ మెమరీస్ తోటే ఉంటాయి. కంపల్సరీ రండి మామ శ్రీశైలానికి. నేను ఫ్యామిలీతో వెళ్ళినా మస్తు ఎంజాయ్ చేసిన. అలాంటిది బ్యాచిలర్స్తో వస్తే ఇంకా వేరే లెవెల్ మజా వస్తుంది. మీరు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ తోటి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి కంపల్సరీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇదేనంటూ ఇంటికొచ్చే దీపావళి